కీర్తన 48 ఇందులో 2 మాటలు నేను ధ్యానించాలనుకుంటున్నాను. ఈ అంటే నిన్న మనం చూసినట్లుగానే నిన్న మనం ఈ ఆయన భూమంతటి మీద గూడా మన అన్ని జనుల మీద గాని, మన శత్రువుల మీద గాని, అంటే అధికారాల మీద అన్నిటి మీద గూడా ఆయన ఉన్నతుడై ఉన్నాడు. సమస్తం ఆయన కంట్రోల్‌లో ఉందనేది మనం చూస్తాము. ఈ కీర్తనలో మనం ఎలా చూస్తామంటే యెహోవా గొప్పవాడు. ఇవి ఈ ఈ మా మన దేవుని పట్టణం ముందు, ఆయన పరిశుద్ధ పర్వతం ముందు యెహోవా గొప్పవాడు. ఆయనెలా గొప్పవాడో మనకి ఆహ్, అంటే ఆయన గొప్పతనం వలన ఈ భూమంతా గూడా ఎలా ఉంది అనేదంతా కూడా మనకి కీర్తనలో చెప్పుకుంటూ వెళ్తాడనమాట. సో, ఆయన ఏమేమి చేయగలడు? అంటే ఆయన శక్తి ఎటువంటిది? అలా చెప్పుకుంటూ వస్తూ 9, 10 వచనాలు చూసేసరికి, దేవా! మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా! నీ నామము ఎంత గొప్పదో! నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. మరి దేవా! మేము నీ ఆలయమునందు అంటే ఆయన కృపను ధ్యానించితిమి అనుంది. మనము కూడా అంటే ఆయన ఆలయం అంటే మనమే ఇప్పుడు ఆయన ఆలయం ఉన్నాం గాబట్టి, ఆయన కృపను మనము ధ్యానిస్తూ ఉండాలి. ఆయన కృపను ధ్యానించడంలో మనము ఈ కీర్తనలు చూసేటప్పుడు ఆయన ఎంత కృప గలవాడు అని మనం చూడొచ్చనమాట. మరి దావీదు దేవుని యొక్క హృదయాన్ని బాగా తెలుసుకున్న వ్యక్తి గాబట్టి, ఆయన హృదయానుసారుడు గాబట్టి, మనం కొన్ని మాటలు చూసినప్పుడు ఆయన దీనులను లేవనెత్తువాడని, లేపోతే కృంగిపోయిన వారిని ఉద్ధరించేవాడని, ఇలాంటి మాటలు చూసినప్పుడు లేదా ఆయన ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు మొరపెట్టినప్పుడు, ఆయన సమీపంగా వచ్చి వారికి ఉత్తరం ఇచ్చేవాడని, ఇలాంటి మాటలు చూసినప్పుడు అలాగే నేను నిన్ను ఎప్పటికీ విడువను, ఎడబాయనని చెప్పినప్పుడు గాని, ఇవన్నీ గూడా నీ శత్రువు విషయంలో నీకు జయమిస్తాను, బలమిస్తాను, నీకు తోడుంటాను. వీటన్నిటిలో కూడా దేవుడు ఎంతో కృపగలవాడు. ఆయనేంటి మనతో ఉండడం ఏంటి? మనం ఏ పాటి వారము. బట్ ఆయన ఎంతో కృపగలవాడు. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. అలాగే మనతో ఉండాలని ఆశపడేటటువంటి వ్యక్తి దేవుడు. సో, ఆయన మనకి ఎంతో సమీపంగా అంటే మన పట్ల ఎంతో ఏమంటారు దయ చూపించేవాడై ఉన్నాడనమాట. సో, ఆయనెంత కృపగలవాడు. ఆ కృపనంతటిని గూడా దేవా! నా జీవితంలో ఎలా నువ్వు నీ కృపను చూపిస్తూ వచ్చావని ధ్యానించాలి. అలాగే వాక్యంలో దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడు మన పట్ల. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన వెలుగులోకి మనం పిలవడము, ఆయన రాజ్యంలోకి మనం పిలిచే విషయంలో కృప అంటే మనకి ఏమాత్రం అర్హత లేనప్పుడు ఆయన నాట్ ఓన్లీ ఒక సాల్వేషన్ ఇచ్చి వదిలేయలేదు. సాల్వేషన్ ఇచ్చి మీ బతుకు బతకండి అనలేదు కానీ, ఈ జీవన పోరాటంలో గూడా ఆయన చెయ్యి జాచి మనతో కూడా ఉండి నడిపిస్తున్నాడు. సో, ఆ వెరీ ప్రెజెన్స్‌ని మనం చూస్తున్నప్పుడు అంటే ఏదో ఆయన క్రియలు మనతో ఉండడమే కాదు. ఆయనే మనతో ఉండడం. దాన్ని చూడాలి. అంటే నా జీవితంలో ఇవి చేశాడు, అవి చేశాడు అనేది అంటే ఒక క్రియగా మనం మాత్రమే కాక అక్కడ కృపే అది. అయితే ఆయనే మనతో ఉండడం. ఆయనే మనతో సహవాసం చేయాలనుకోవడం. ఆయన మనకి చాలా సమీపంగా జీవించాలనుకోవడం. మన కష్టంలో, మన బాధలో ఆయన ప్రేమ చూపించడం, ఆదరించడము ఇవన్నీ మనము ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు, చేస్తాం గూడా. దానిని ఎంజాయ్ చేయాలి. ఆ కృపను ధ్యానించాలి. అప్పుడు ఇక్కడ అలాగే 10వ వచనంలో దేవా! నీ నామం ఎంత గొప్పదో అనే మాట మనం చూస్తాం. అంత గొప్పది నీ కీర్తి ఇదంతా అని చెప్పేసి. మరి ఈ నామం అనే పదాన్ని నిజంగా ఒక బైబిల్ స్టడీ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆల్‌మోస్ట్ ప్రతి కీర్తనలో గూడా ఆయన నామమును బట్టి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తున్నాడని, ఆయన నామమును బట్టి మనల్ని కాపాడాడని ఇలా మనం చూస్తాం బ్రదర్స్. ఆయన నామమును బట్టి అద్భుత కార్యాలు చేశాడని. ఆయన చేశాడని చెప్పొచ్చు గదా! కానీ ఆయన నామమును బట్టి అనే మాట మనకి రిపీటెడ్‌గా వస్తుంది. మీరిక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి. మరి అన్ని నామముల కంటే గూడా ఆయన నామము హెచ్చుగా పెట్టబడిందనేది మనం చూస్తాం గూడా కొత్త నిబంధనలు చూసేసరికి. సో, మనం ఎవరైనా ఆ మాటను మెడిటేట్ చేసి ట్రై చేద్దాం. సో, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హిస్ నేమ్? ఆయన నామానికున్న ప్రత్యేకత ఏంటి అనేది మనం ధ్యానించాలని నాకు ఎప్పటినుంచో ఉంది. సో, ఆయన నామం ఎంతో గొప్పది. మనం కొత్త నిబంధనలో దాని యొక్క నిరూపణ చూస్తాం. 14వ వచనంలో ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు.
మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. ఈ మాట మనకి సెక్యూరిటీ అన్నమాట. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మన జీవితం కొరకు. మన జీవితం ఏమవుద్ది, ఫ్యూచర్ ఏమవుద్ది, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, లేకపోతే పిల్లలకి ఎడ్యుకేషన్ అంత పెట్టగలమా, కాస్ట్‌లు ఎలాగా, ఏ రకరకాల ఆలోచనలొస్తాయి హెల్త్ విషయంలో ఎలాగ ఇవన్నీ. కానీ మనం భయపడనక్కర్లేదు. ఈ దేవుడు ఇప్పుడు నిన్ను పిలిచాడే, నిన్ను పట్టుకున్నాడే, నిన్ను రక్షించాడు. ఆయన ఇప్పుడు అదే ఇందాకల కూడా చెప్పింది. ఇక్కడితోనే నిన్ను యెస్. నిన్ను రక్షించుకొని పరలోకంలో నిన్ను మళ్ళీ కలుసుకుంటానని చెప్పే దేవుడు కాదు. అక్కడ వరకు గూడా నిన్ను సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. హి విల్ చేంజెస్ యువర్ లైఫ్ ఆన్ ఎర్త్ ఆల్సో. ఇక్కడ ఎర్త్ దగ్గర జస్ట్ నిన్ను ఒక అమెరికా సిటీకి పంపించి మరలా అంటే ఒక డ్రాప్ అండ్ పికప్ దేవుడు కాదు. నిన్నక్కడ డ్రాప్ చేయడమే కాదు, నువ్వెక్కడైతే విజిటింగ్ చేయాలనుకున్నావో, ఆ విజిటింగ్‌లో కూడా నీతో కూడా ఉండే దేవుడు. అన్నిటిని గూడా ఏర్పాటు చేసి, తిరిగి మరలా ఆయన దగ్గరికి చేరేంత వరకు గూడా, మరణం వరకు, నిజానికి మరణం తర్వాత కూడా మనకి సదాకాలం తోడుండే దేవుడు. ఈ మాట ఎందుకు రాసుకున్నామంటే, ఆయన మరణం వరకు మనల్ని నడిపించినంటే, ఈ ఈ ఈ మధ్యలో ఎటువంటి పరిస్థితులు రావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఎలాంటి మార్పులే రావచ్చు. కానీ ఈటన్నిటిలో గూడా నిన్ను నడిపిస్తాడు. నిన్ను అంటే నీకు తోడయ్యుండి నడిపించడం అంటే, నీకు తోడయ్యుండి, నువ్వు ఆగిపోకుండా నీ జీవితం నిరాశ పడిపోయి, కృంగిపోయి ఎంతోమంది వారి జీవితాలు ముగించుకుంటున్నారు. కాదు. నీకు నడిపిస్తాడు. ఆ పరిస్థితన్నింటిలో గూడా ఆయన ధైర్యపరిచి, బలపరిచి నిన్ను నడిపిస్తాడు. నీ బిడ్డల్ని లేకపోతే నీ కుటుంబాన్ని ఆయన పోషించడమే కాదు, రక్షణ విషయంలో గూడా ఆయన ఎన్‌ష్యూర్ జేసుకుంటాడు. ఆయన కార్యం జరిగిస్తాడు. ఆఫ్‌కోర్స్ మన యొక్క సహాయం కాదు. దాన్నేమంటారు, ఇప్పుడు 5,000 మందికి ఫీడింగ్ ఇవ్వాలన్నప్పుడు 5 రొట్టెలు చిన్న పిల్లల దగ్గర నుంచి తీసుకున్నట్టు, మనం గూడా దాంట్లో పార్టేక్ అవ్వాలని ఆయన కోరుకుంటాడు. నిర్లక్ష్యంగా ఉండమని కోరుకోడు గానీ. సో, ప్రతి విషయంలో నీ బిడ్డలను మంచిగా అంటే ఈ భూ సంబంధమైన వాటిని గురించి చెప్పట్లేదు. ఆత్మ సంబంధమైనవి గూడా తీర్చిదిద్దుతాడు. ఎలాగో రాబోయే ఫ్యూచర్ విషయంలో పిల్లల పరిస్థితి ఏంటి? ఈ కల్చర్ వీటన్నిటిలో. బట్ హి విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీ నీడ్ ఇన్ యువర్ లైఫ్. సో, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణం వరకు ఆయన మనల్ని నడిపించును. నో నీడ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. ఆహ్, ఈ యుద్ధం కావచ్చు, లేతే ఇంకొకటి కావచ్చు, ఈ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి గూడా మనకాయన మరణం వరకు ఆయన మనల్ని నడిపించేటువంటి మంచి దేవుడు మన దేవుడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.